ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? నాకు గురుచరిత్ర చదవమని తెచ్చి ఇచ్చాడే కానీ నేను చదవలేకపోయాను. ఏమనగా గురుచరిత్ర 7 రోజులలో పూర్తి చేయాలని నియమము ఉన్నదని చెప్పారు మస్తనయ్య. నాకు ఒక రోజుంటికి 7 అధ్యాయాలు చదవాలి అని చెప్పారు. 7 అధ్యాయాలు చదవాలంటే ఏకోజామున 3 గంటలకు లేస్తేనే చదవడము సాధ్యపడుతుంది. నేను ఉదయం 6 గంటల వరకు నిద్రపోయేదానిని. నాకు మెలకువ వచ్చేది కాదు. రోజుకు 7 అధ్యాయాలు వంతున 7 రోజులు ఖచ్చితముగా చదివితేనే దాని ఫలితం ఉంటుంది, లేకపోతే ఫలితం ఉండదని మస్తానయ్య నాకు చెప్పాడు. నేను ఈ విషయాన్ని కాంతమ్మ తల్లికి చెప్పుకుందామని డేగపూడికి వెళ్ళాను. అమ్మ నన్ను తన చెంతకు రానియలేదు. అలా 4 రోజులు పట్టు విడవకుండా అమ్మ కాంతమ్మ తల్లి దగ్గరకు నేను వెళ్ళాను. ఎన్నిసార్లు అమ్మ దగ్గరకు వెళ్ళినా అమ్మ నన్ను చూస్తే బగ్గున పైకి లేచిపోతుంది. ఆ లంజ గందరగోళం చేస్తుందిరా, అది బండ ముండరా, అదంతా ఏరికి పెడుతుందిరా, తరమండిరా దాన్ని, అది గందరగోళం చేస్తుంది రే అని సుబ్బారెడ్డి స్వామిని పిలిచి, అది గందరగోళము చేసిన దగ్గరనంతా మట్టిపోయిండిరా అంటుంది. అయినా నేను ఆ రోజు సాయంత్రము 4:30 గంటల దాకా కూడా అమ్మను వదిలిపెట్టకుండా అమ్మకు కొద్ది దూరంలో కూర్చుని ఏడ్చుకుంటున్నాను. ఎంత చెప్పినా నేను కదలలేదని అమ్మే స్వయముగా లేచి నా దగ్గరకు వచ్చి నన్ను ఒడిసి మెడ పట్టుకుని ఈడ్చుకుని పోయి నా చీరను పైట కొంగును ముక్కలు ముక్కలుగా చింపివేసినది. కాలువలోకి పంపి స్నానము చేసి రమ్మన్నది. అలా చేసిన తరువాత రాత్రి 3 గంటలకు మెలకువ రాసాగినది. నాలో కర్మదేవతను నిద్రదేవతను తరిమి నాకు ముక్తి దేవతను ప్రసాదించినది అమ్మ కాంతమ్మ తల్లి. 7 అధ్యాయాలు ఒక్క రోజునకు సులభముగా చదువగలిగి 7 రోజులలో గురుచరిత్ర పారాయణ పూర్తి చేసినాను. డేగపూడికి వచ్చి అమ్మకు ఆ విషయము చెప్పి గురుచరిత్ర పారాయణము పూర్తి చేశానని సంబరపడినాను. ఆ రోజు అంతా అమ్మ దగ్గరే గడిపాను. ఆ రోజు రాత్రి అమ్మకు పాదసేవ చేశాను. అమ్మ నాకు నోరు విప్పి ఏమీ చెప్పలేదు. అమ్మను నేను ఏమీ అడగలేదు. అయినా కూడా పూజ చేసుకున్నామని తన పాదాలు నాకు అమ్మ ఇచ్చినారు. పారాయణము చేసిన తరువాత డేగపూడికి వెళ్ళి గంగమ్మ కాంతమ్మ తల్లికి సేవ చేయించు సంతోషముగా నేను నిద్రలోకి ఒరిగిపోయాను. ఆ గంగాభవాని అయిన కాంతమ్మ తల్లి దగ్గర నేను సేవ చేయించు అమ్మ దగ్గరే ఉండిపోయాను. ఆ రాత్రి షిరిడి సాయి బాబావారు నాకు కలలో కనిపించారు. నాకు దర్శనమిచ్చిన బాబాగారి నామంగుంటలో శివయ్య కనిపిస్తున్నారు. సాయిబాబా తన కుడి చేత్తో ఒక పూల చెండును తీసుకుని కుడి నుండి ఎడమ వైపునకు విసిరినారు. మా అబ్బాయికి అమ్మాయిని చూచేందుకు పెళ్ళిళ్ళ బ్రోకర్కు డబ్బులు ఇచ్చినాము. నేను 4 అమ్మాయిలను చూసిపెట్టి ఉండానని ఫోన్ చేసి మా వారిని నెల్లూరు రంగనాయకులపేటకు రమ్మన్నారు. మా వారు ఉదయం 8 గంటలకు బయలుదేరి నెల్లూరు రంగనాయకులపేటకు వెళ్ళినాడు. ఆ పెళ్ళిళ్ళ బ్రోకరు సాయంత్రం 4 గంటల వరకు కూడా ఫోను ఎత్తలేదు. మా వారు ఎదురుచూచి తిరిగి సాయంత్రము 7:30-8 గంటలకు పొదలకూరుకు మన ఇంటికి వచ్చినారు.
నాకు విషయమంతా చెప్పారు. నాకు చాలా బాధ కలిగినది. మా ఆయన వచ్చే సమయానికి కాంతమ్మ తల్లి, సుబ్బారెడ్డి స్వామి, మణిస్వామి అందరూ మా ఇంటి దగ్గర ఉన్నారు. ఈ సన్నివేశము 1999 ఆగస్టులో జరిగినది. మస్తానమ్మ తన భర్త అయిన సిద్ధయ్య చెప్పిన మాటలు విని కోపోద్రుక్తురాలై కాంతమ్మ తల్లి పైన, సుబ్బారెడ్డి స్వామి పైన, ఏందమ్మా, ఎందుకమ్మా నన్ను ఇన్ని పరీక్షలకు గురి చేస్తున్నారు? ఏ దేవుడు లేరుని కరుణించే తల్లి ఉందని నమ్మిన నన్ను అందరూ మోసం చేసినట్లు నీవు నన్ను పరీక్ష పెడుతున్నావా అని అరచినది కాంతమ్మ తల్లిపై, సుబ్బారెడ్డి స్వామిపై మన మస్తానమ్మ. అమ్మను ఉద్దేశించి సుబ్బారెడ్డి స్వామితో మీరు అందరూ వెళ్ళండి అని వారి వస్తువులను బయట పెట్టింది. ఏమీ చేయునది లేక సుబ్బారెడ్డి స్వామివారు అమ్మను తీసుకొని మిగతా శిష్యులతో సామాను చెక్క రిక్షాలో సర్దుకుని నడి రోడ్డుపైకి వచ్చేశాడు. ఆ సమయమున మస్తానమ్మ కాంతమ్మ తల్లిని, అమ్మ శిష్యులను చేదరించుకుని నడి రోడ్డులోకి పంపించి ప్రక్క సందులో పెళ్లి కార్యక్రమంలో భాగంగా లడ్డు చేసి ఇవ్వడానికి వెళ్ళింది. ఆ రాత్రిపూట 2-3 రోజుల తర్వాత, అంటే అంతటితో ఆగక, అమ్మ దగ్గరకు పోయి క్షమాపణ చెప్పక పంతము పట్టి అమ్మ ఇసుక నీటి యజ్ఞము చేసి ఫలితముగా ఇసుకను దాచిపెట్టుకోమని ఇచ్చిన ఇసుకను, అమ్మ పాదాలను అంటే చెప్పులను తీసుకుని డేగపూడి ఓంకారాశ్రమమునకు పోయి సుబ్బారెడ్డి స్వామివారికి ఇచ్చివేసినది. ఇవిగో మీ వస్తువులు అని పలికినది. అమ్మ చెప్పులను, అమ్మ ఇచ్చిన ఇసుకను తిరిగి ఆశ్రమంలో సుబ్బారెడ్డికి ఒప్పజెప్పి అక్కడే పక్కకు వచ్చి నిలుచుండిపోయినది మన మస్తానమ్మ. ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం